మామూలుగా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రస్తుతం అయితే చాలా మటుకు పురుషులనే పూజారులుగా చూస్తూ ఉన్నాం. అమ్మకి కైంకర్యాలు చేయడం. అమ్మ అంటే పలానా గుళ్ళో అని కాదు, ఏ గుళ్ళో ఆఖరికి దేవి గుళ్ళల్లో కూడా పురుషులుగానే చూస్తున్నాం. ఎందుకని ఆడవాళ్ళు పూజలు చేయకూడదా, గుళ్ళల్లో పూజారులా ఉండకూడదా, ఏంటి దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందామని. తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి శ్రీమాత్రే నమః. చాలా మంచి ప్రశ్న. స్త్రీలు పూజారుల కింద ఉండకూడదు అనేది మీ ప్రశ్న. పూర్వం అంతా కూడా వేదాధ్యయనము శౌచం మీద ఆధారపడి ఉండేది. శౌచం అంటే శుభ్రం అనుకోండి. ముఖ్యంగా అష్టవర్షాత్ భవేత్ కన్య అని 8 సంవత్సరాలకే పిల్లలకు వివాహం చేసి పంపించేసేవారు. వేదాధ్యయనం చేయాలి అంటే కనీసపక్షం 14 సంవత్సరాలు గురుకులంలో ఉండి అక్కడే వేదం చదువుకుని, అది స్మార్తం అవనివ్వండి, అపరం అవనివ్వండి, ఏదైనా కానీ అక్కడ పాఠశాలలో ఉండి గురువు ద్వారా నేర్చుకుని వచ్చేవారు బయట. ఈ 14 సంవత్సరాలు వేదాధ్యయనం చేయడం అనేది అమ్మాయిలకు కుదరని పని. ముఖ్యంగా ఎందుకంటే స్త్రీకి 11 సంవత్సరాల నుంచే పుష్పవతి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో స్త్రీని గురుకులానికి పంపించి చదివేటటువంటి వెసులుబాటు అప్పట్లో లేదు. ముఖ్యంగా శౌచం 3 రోజులు శౌచం కదా, 3 రోజులు అశౌచంలో ఉంటారు వాళ్ళు. అశౌచం అంటే ఇక్కడ ఏంటి, శరీరంలో కొంత అశుభ్రత ఉంటుంది కదా, మనకి మలినాలన్నీ లోపలికి పోతూ ఉంటాయి, అదే కదా అశుభ్రత. ఇవి పోయినప్పుడు ఆ 4 రోజులు వీళ్ళు వేదాధ్యయనానికి పనికిరారు. ముఖ్యంగా ఉపనయనం. ఈ ఉపనయన కర్మ అనేది ఉపనయనం అయిన తర్వాత వేదాధ్యయనానికి వెళ్ళేవారు. మగపిల్లలంతా కూడా అలాగే వెళ్తారు కదా. స్త్రీలకి గాయత్రి మంత్రోపదేశం ఉండేది కాదు, ఉపనయన కర్మలు కూడా లేవు. ఉపనయనం అయిన వారు మాత్రమే ఈ యొక్క వేద పాఠశాలకు వెళ్తూ ఉండేవారు. ఎందుకు అంటే గాయత్రి ఉపదేశం ఎందుకు లేదు అంటే, ఎందుకు చేస్తారు అసలు అంటే, చూడండి, బ్రాహ్మలు కొన్ని నక్షత్ర జపాలు చేస్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు, మీ గోత్రనామాలతో కొన్ని పూజలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే, మీ కర్మ వాళ్ళు తీసుకొని మిమ్మల్ని శుద్ధి చేస్తూ ఉంటారు. మరి వీరు తీసుకున్న కర్మ వారికి ఎలా శుద్ధి అవుతుంది అంటే గాయత్రి మంత్రం ద్వారా. అంటే గాయత్రి ఉపదేశం స్త్రీలకు లేదు కాబట్టి ఆ కర్మని వీళ్ళు శుద్ధి చేసుకునేటటువంటి స్థితి లేదు. ఎందుకు అంటే అమ్మ, ఇక్కడ ఏదో స్త్రీలను అగౌరవపరిచారని కాదు, స్త్రీలను చాలా ప్రొటెక్ట్ చేయడానికే ఇవన్నీ. ఏదో స్త్రీలు వేదాధ్యయనం చదవకూడదని కానీ, ఇప్పుడు సందర్భంలో మనం చెప్పుకుందాం, మన ధర్మంలో కూడా ఋషికలు ఉన్నారు. ఆ ఋషికలు ఎవరో కూడా తెలుసుకుందాం. కానీ పూజారిగా ఒక దేవాలయంలో అర్చనాది కార్యక్రమాలు చెయ్యలేకపోవచ్చు, కానీ దానితో సమానమైనటువంటి ఉపాసన కానీ పూజ కానీ ఏదైనా సరే ఇంట్లో స్త్రీ చేసుకోవచ్చు. ఆలయాల్లో మటుకు చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ శౌచం చాలా ముఖ్యం అమ్మా. ఇప్పుడు చాలామంది చెప్పేస్తున్నారు, రజస్సులా దోషం ఉన్నప్పుడు కూడా మంత్రం చేయండి, రజస్సులా దోషం ఉన్నప్పుడు గుడికి వెళ్ళండి. ఎలా చెప్తాం? ఒక మురికి గుంటల్లో కూర్చుని నువ్వు అన్నం తినగలవా? ఒక డ్రైనేజ్ ఉందండి, అక్కడ చెత్త పడేసింది, ఎంగిళ్ళు పడేసున్నాయి, ఇవన్నీ పడేసిన చోట మీరు భోజనం చేయగలరా? బాత్రూంలో మీరు భోజనం చేయగలరా? ఎందుకు అంటే నీ శరీరము ఇక్కడ శుద్ధి జరుగుతోంది. ఇప్పుడు చర్మ గ్రంథులు ఓపెన్ అయి ఉంటాయి, మా పోర్స్ ఓపెన్ అయి ఉంటాయి కదా, నీ మలినాలన్నీ బయటకు ఎలా వస్తాయి? చెమట రూపంలో వస్తూ ఉంటాయి. అక్కడ ఏమవుతుంది? మూలాధార చక్రం నుంచి అపాన వాయువుగా నీలో ఉండేటువంటి మలినాలు బయటికి వెళ్ళిపోతున్నాయి రక్తం ద్వారా. ఇప్పుడు అశౌచమే కదా. అశౌచం అంటే ఏంటి? శుభ్రం అవుతుంది నీ శరీరం. అంటే అమ్మ, ఇక్కడ కొంతమంది ఏం మాట్లాడతారంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ కదా, దానికి అంతగా అశౌచం అని తప్పుపట్టో లేకపోతే గుడిలోకి రానివ్వనంత ఏముంటుంది అని అనేసి కొంతమంది అంటూ ఉంటారు కదా. ఇక్కడ నీకు రూల్ పెట్టింది భగవంతుడి కోసం కాదమ్మా, నీ యొక్క స్థితిని అనుసరించి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అని ఒకటి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటే అప్పుడే కోపంగా ఉంటాం, అప్పుడే నవ్వుతాం. ఇప్పుడు నీకు చికాగ్గా ఉన్నప్పుడు నేను ఎవరైనా ముట్టుకున్నారనుకో అమ్మా, ఎలా ఉంటుంది? అంటే ఫిజికల్గా మనకి బాడీ పెయిన్స్ అవే కాకుండా మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటాము. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకి వేదం చదువుతున్నప్పుడు నాభిలోంచి చదువుతాం. పరావాక్కు అంటే మూలాధారం నుంచి మొదలయ్యేటటువంటి వాక్కు వైఖరిగా బయటకు వస్తుంది. ఈ వాక్కు వేదం చదువుతున్నప్పుడు దానికి నిర్దిష్టమైనటువంటి రాగము, దాన్ని ఇలా పలకాలి అనేటటువంటిది కొన్ని చెప్పారు మనకి. రుద్రం చూడండి ఎలా చదువుతారు, సూక్తాలు చూడండి ఎలా చదువుతారు. ఈ నాభిలోంచి చదువుతున్నప్పుడు
మనకి స్త్రీ ఏంటి, తను క్రియేట్ చేయగలదు, సృష్టించగలదు. ఎవరిని సృష్టించగలదు? తల్లిగా ఒక బిడ్డకి జన్మనివ్వగలదు. ఎప్పుడైతే ఈ యొక్క అక్షరాలు ఒత్తి పలకడం ద్వారా గర్భసంచి ఏమవుతుందంటే ఒత్తిడికి లోనవుతుంది. ఈ ఒత్తిడికి లోనైనప్పుడు సంతాన సమస్యలు వస్తాయి అన్న ఉద్దేశంతో స్త్రీలని కొన్నిటికి దూరం ఉంచారు తప్ప స్త్రీలు చదవకూడదు అనేటటువంటి ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇదేంటంటే స్త్రీలు చదవకూడదు, స్త్రీలు ఇవి పాటించకూడదు అనేది మధ్యలో వచ్చింది తప్ప అసలు ఉద్దేశం ఏంటి? ఒత్తిడి పెరిగితే గర్భసంచి మీద ఒత్తిడి పెరిగి కొన్ని లోపాలు తలెత్తేటటువంటి అవకాశం. ఇప్పుడు చూడమ్మా, ప్రెషర్ పడుతుంది, నరం మీద ప్రెషర్ పడినప్పుడు ఏమవుతుంది? నీకు ఆ ప్రాంతంలో నొప్పి ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ ఏర్పడినప్పుడు తను ఒక బిడ్డకి జన్మనివ్వాలి కాబట్టి తనని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రము ఈ వేదాధ్యాయనం జోలికి, ఉపనయన కర్మలకి కొద్దిగా దూరంగా ఉంచడం జరిగింది. ఇక ప్రత్యేకించి ఇంకా చెప్పాలంటే అమ్మా, ఈ అష్టవర్షాత్ భవేత్ కన్య అని 8 సంవత్సరాలకు పిల్లలకు వివాహం అయినప్పుడు వారికన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళని చేసేవారు. వారికి ఇప్పుడంటే మనకి పనులు చాలా తేలికైపోయాయి. ఎంత పని ఉండేదమ్మా, వంటింట్లో కానీ మడి అని, ఆచారం అని, తర్వాత ఇంటి ఉమ్మడి సంసారాలు ఉండేవి. ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు గుడిలో ఎక్కడ అర్చకత్వం చేయగలరు? ఇవన్నీ ఆలోచించి పెట్టినవే తప్ప స్త్రీ ప్రత్యేకంగా చెయ్యకూడదు అని ఎక్కడా రాసలేదు. మీరు కావాలంటే ఉపనిషత్తులు కానీ ఈ 4 వేదాలు ఎక్కడైనా చదివినప్పుడు కానీ స్త్రీ వేదాధ్యయనం చేయకూడదు అని ఎక్కడా లేదు. దానికి సంబంధించినటువంటి కారణం అంటే మన స్త్రీలని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన అమ్మని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే స్త్రీలని దూరం పెట్టడం జరిగింది. ఇదేమైంది? వాళ్ళ ఉద్దేశం ఒకటి, మధ్యలో వచ్చేసరికి రకరకాలుగా స్త్రీ రాకూడదని, స్త్రీ చేయకూడదని ఇట్లా రకరకాలుగా వచ్చింది తప్ప స్త్రీ దేవాలయంలో పూజ చేయకూడదు అనేది ఎక్కడా లేదు. మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మన దేవాలయంలో స్త్రీలే చేస్తారు, నవారణ దగ్గర నుంచి ఆడవాళ్లే చేస్తారు. నేను 3 సార్లు పురుషుల్ని పెట్టాను దేవాలయంలో అర్చకత్వానికి, ఎవరు ఉండలా. 2 రోజులు 1 రోజు ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు. స్త్రీలు చేస్తే మాత్రమే అక్కడ యాక్సెప్ట్ చేస్తుంది ఆవిడ. అంటే అక్కడ చెయ్యకూడదు అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉద్దేశం అది కాదు. దానికి ఉన్న కారణాలు, అప్పటి పరిస్థితులు ఇవన్నీ వేరు, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న వాతావరణం వేరు. ఇప్పుడు మనకు ఎన్ని ఫీజిబిలిటీస్ వచ్చాయమ్మా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పూర్వం అసలు ఎంత కష్టపడేవారమ్మా మన నాయనమ్మలు కానీ, వాళ్ళ ముందు జనరేషన్స్ కానీ, మట్టిళ్ళు, పొలాలు, పాడి, పంట, ఎంత పని ఉండేది. వీటన్నిటితోటి ఈ యొక్క వేదాధ్యయనము, ఈ గుడి, ఈ పనులు ఇంకా ఎక్కువ కదమ్మా. ఒక గుడి ఒక పూజారిలో పని చేస్తుంటే ఎంత పని ఉంటుంది. వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళని దూరం ఉంచారు తప్ప స్త్రీ వేదం చదవకూడదు అని చెప్పి నిషేధం మాత్రం లేదు. దీనికి ఉదాహరణ ఇప్పుడు మనం ఋషులం విన్నాం కదా, ఋషికలు ఉన్నారు. ఎగ్జాంపుల్గా 2కి చెప్తాను, ఎందుకంటే వారందరి చరిత్ర నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఎగ్జాంపుల్గా 2ని చెప్తాను. ఒకళ్ళు గార్గి, ఒకరు లోపాముద్ర. వీళ్ళిద్దరూ ఋషికలు. వేదాధ్యయనం చేసి ఉపనిషత్తులు చదివి దాని మీద వీరు ప్రత్యేకమైనటువంటి గ్రంథాలని రచించారు, రీసెర్చ్ చేసి. అలాంటి ఋషులతో పాటు ఋషికలు కూడా ఉన్నటువంటి భారతదేశం మనది. మనము చరిత్ర పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడేటటువంటి మాటలు. స్త్రీ ఎక్కడా పూజ కానీ, అర్చకత్వం కానీ, దేవాలయాల్లోకి వెళ్ళకూడదని కానీ నియమం లేదు. కానీ స్త్రీ ప్రకృతి ధర్మంగా వచ్చేటటువంటి 5 రోజులు మాత్రం దూరంగానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, నువ్వు మురికిలో కూర్చుని భోజనం చేయలేవు. నీకు ఆల్రెడీ అపవిత్రత, నీ శరీరం శుద్ధి అవుతున్నప్పుడు నువ్వు భగవంతుడిని ఎలా ముట్టుకుంటావు వెళ్ళి? అంటే నీ అశౌచాన్ని అక్కడ కూడా అంటిస్తావా? అక్కడ అశౌచమే లేదు, కానీ నువ్వు అంటిస్తున్నావు వెళ్ళి. ఇప్పుడమ్మా అన్నం తిన్నావు ఈ చేత్తో, కడుక్కోకుండా దేన్నైనా ముట్టుకుంటే ఏమవుతుంది? ఆ అన్నం అంటుకుంటుందా లేదా? అప్పుడు అది ఎంగిల్ అవుతుందా లేదా? ఇది కూడా అంతే. నీ శరీరం శుద్ధి అవుతున్నప్పుడు నువ్వు ఎంతలో ఉండాలో నీ శరీర ధర్మాన్ని బట్టి అక్కడే ఉండాలి. నేను దేవాలయాల్లోకి వెళ్తా, ఇంకా 4 రోజులే దొరికిందా? ఆ 4 రోజులే దొరకలేక 30 రోజుల్లో ఈ మిగిలిన 26 రోజులు చేయి, 25 రోజులు చేయి. మిగిలిన 5 రోజులు నువ్వు చేయకపోయినా ఏం ప్రకృతి ఏమన్నది. ఎందుకంటే నీకు ప్రకృతి ప్రసాదించిన వరం అది. ఎందుకంటే నువ్వు సృష్టించగలవు కాబట్టి. ఇక ముఖ్య ఉద్దేశం కూడా ఇది కూడా, వేదం చదవడం వల్ల ఈ గర్భసంచి మీద ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిడి లోనవ్వకుండా స్త్రీకి వద్దు అని చెప్పారు తప్ప ప్రత్యేకంగా
మాత్రం ఎటువంటి నియమాలు లేవు, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. రైట్, అద్భుతంగా చెప్పారమ్మా. ఎందుకంటే అదేదో స్త్రీని తొక్కిపడేయడానికో లేకపోతే ఇంటికే పరిమితం చేయడానికో లేకపోతే ఎన్నో కఠిన నియమాలు పెట్టారు అని చెప్పేసి వివిధ రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. అవును. సో అలాంటప్పుడు ఇది ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఒక ఉపశమనం. ఇంట్లో ఉండే పనులే కష్టంగా ఉంటూ ఉంటాయి, ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇంట్లో పనులు ఇవి ఉంటాయి కాబట్టి ఆలయాల్లో కూడా చేయడం మరింత శ్రమతో కూడుకున్న పని కాబట్టి మాత్రమే వద్దు అని అన్నారు. ఇక్కడ ఏమైందంటే అమ్మా, అసలు పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటి? స్త్రీలు శ్రమ పడకూడదు, సహజంగానే వాళ్ళ ఇంట్లో పనికి దానికి చాలా శ్రమపడి ఉంటారు, వాళ్ళకి ఎంతో కొంత రెస్ట్ ఇవ్వాలని చెప్పే కదా ఈ ధర్మం పెట్టింది. కానీ మధ్యలో ఏమైంది అంటే ఈ ధర్మాన్ని అదేదో ఆచారం కింద వచ్చేసి అసలు ఏమీ చేయకూడదు అనేది వచ్చింది తప్ప అసలు ఏమీ చేయకూడదు అనేది ఎక్కడా లేదు. ఎక్కడా లేదమ్మా. ఇప్పుడు మనకి ఇక్కడ లేరు కానీ నార్త్లో అంతా కూడా ఇప్పుడు అంతా మహిళా పూజారులే, ఎక్కువ మహిళా పూజారులే ఉంటున్నారు. నేను మొన్న ఎక్కడో చూసాను, అమ్మాయి వివాహం చేయిస్తుంది. అంటే చెప్తున్నాను కదమ్మా, స్త్రీ ఎక్కడా ఏది చేయకూడదని మాత్రం ఖచ్చితంగా లేదు. రైట్ అమ్మా, ఎంతో అద్భుతమైన వివరణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః తల్లి.